చాలా మంది ట్రేడర్స్ కి ప్రతి బడ్జెట్ ముందు లేదా ప్రతిసారి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే ముందు సేమ్ స్టోరీ జరుగుతూ ఉంటుంది. ట్రేడర్స్ చార్ట్స్ చూస్తారు, వాళ్ళకి తెలిసిన ప్రైస్ యాక్షన్ నుంచి లేకపోతే డిఫరెంట్ కాన్సెప్ట్స్ నుంచి ఇంపార్టెంట్ లెవెల్స్ అన్ని మార్క్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి మార్క్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే బ్రేక్అవుట్ వస్తుందో అక్కడ నుంచి ట్రెండ్ కంటిన్యూ అవుతుంది అని అనుకుంటారు. కానీ ఖచ్చితంగా ఆ బడ్జెట్ రోజు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదైతే రూల్స్ తో ట్రేడ్ చేద్దాం అనుకున్నారో అవన్నీ కూడా బ్రేక్ అయిపోతాయి. నిజం చెప్పాలంటే వాళ్ళ స్ట్రాటజీలు పెద్దగా ఫెయిల్ అవ్వవు, కానీ మార్కెట్ వాలిటిలిటీని చూసి వాళ్లే రూల్స్ ని బ్రేక్ చేసి వాటికి ఎగైనెస్ట్ గా ట్రేడ్ చేస్తారు. ఇలా జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ట్రేడర్స్ యొక్క రాంగ్ ఎక్స్పెక్టేషన్స్. చాలా పెద్ద ప్రాఫిట్స్ చాలా షార్ట్ టైమ్ లో రావాలి అని ఎప్పుడైతే మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటామో మనం పెట్టుకున్న రూల్స్ ని ఫాలో అవ్వకుండా దాన్ని డీవియేట్ అయ్యి ట్రేడ్ చేస్తూ ఉంటాం. అందుకే ఈ వీడియోలో మన స్ట్రాటజీ నుంచి డీవియేట్ అవ్వకుండా ఉండడం కోసం మనం ఎలా ప్రిపేర్డ్ గా ఉండాలి, మార్కెట్ ఇలాంటి హై వాలటిలిటీ టైమ్స్ లో ఎలా మూవ్ అవుతుంది, టాప్ లాస్లు హిట్ అయిన తర్వాత టార్గెట్ ఎలా హిట్ చేస్తుంది అండ్ అలాగే ఎందుకు జరుగుతుంది అనే విషయాలు తెలుసుకుందాం. అయితే ఈ వీడియోలో నేను ప్రైస్ యాక్షన్ గురించి పెద్దగా డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే లాస్ట్ 3 to 4 months నుంచి నేను ఆర్డర్ బ్లాక్స్, ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి దాంట్లోనే మనకి ఎలాంటి ఫేక్ సిగ్నల్స్ ఫామ్ అవుతాయి, అయితే ఆ ఫేక్ సిగ్నల్స్ ని అవాయిడ్ చేస్తూ రైట్ సిగ్నల్స్ ని ఐడెంటిఫై చేసుకుంటూ బెటర్ ట్రేడ్స్ ఎలా చేయాలి అనేది ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నిన్న లాస్ట్ వీడియో పార్ట్ 1 వీడియోలో ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ ని యూజువల్ గా మనం మిడ్ లైన్ దగ్గర ఎంటర్ అవుతాము, కాకపోతే ఇక్కడ స్టాప్ లాస్ అనేది ఇంకొంచెం కిందకి జరుపుకోవాలి. కాబట్టి మన ఎంట్రీ కూడా ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క మిడ్ లైన్ దగ్గర కాకుండా బాటమ్ లైన్ కానీ లేదా అంతకంటే కొంచెం కిందకి కానీ షిఫ్ట్ చేసుకోవాలి అని చెప్పాను. అలాగే సిమిలర్ గా ఆర్డర్ బ్లాక్ ని కూడా యూజువల్ గా 5 minutes టైం ఫ్రేమ్ లో యూజ్ చేస్తుంటే దాన్ని 15 minute కానీ లేదా 1 hour టైం ఫ్రేమ్ లో కానీ యూజ్ చేయడం మంచిది. అండ్ అలాగే ఆర్డర్ బ్లాక్ కి కూడా మనం మిడ్ లైన్ దగ్గర కాకుండా దాని యొక్క బాటమ్ లైన్ కానీ లేదా బాటమ్ లైన్ కంటే కొంచెం కింద కానీ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవాలి. అండ్ అలాగే మన స్టాప్ లాస్ ని కూడా ఒక 20 to 30 points కిందకి జరుపుకోవాలి. ఎందుకు ఇలాగా మన ఎంట్రీ జోన్స్ ని కిందకి జరుపుకోమంటున్నాను అని అంటే నార్మల్ మైండ్ సెట్ లో ఉన్నప్పుడు మార్కెట్ లో ఎలాంటి న్యూస్ లేనప్పుడు ఒక ట్రేడర్ 20,000తో ట్రేడ్ చేస్తుంటే బడ్జెట్ డేస్ లో 40,000 లేదా 1 lakh తో ట్రేడ్ చేస్తారు. దాదాపు డబుల్ నుంచి 5 times ఎక్కువ క్యాపిటల్ ని యూజ్ చేస్తారు. అయితే మార్కెట్ రియాలిటీ ఏంటంటే ఇంత క్యాపిటల్ ని అంతా కూడా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఏదో ఒక రకంగా రిటైల్ ట్రేడర్స్ నుంచి కాజేయడానికి ట్రై చేస్తారు. సో అందుకనే లోవర్ టైం ఫ్రేమ్స్ లో చాలా ఎక్కువ ఫేక్ సిగ్నల్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. మార్కెట్ ప్రతి 10 నిమిషాలకి 20 నిమిషాలకి బ్రేక్అవుట్ వస్తున్నట్టుగానే అనిపిస్తుంది, కానీ ఎలాంటి బ్రేక్అవుట్ రాకుండా మళ్ళీ ఒక జోన్ లోకే కన్సాలిడేట్ అవుతుంది. కేవలం డేలో ఎయిదర్ ఒక్కసారి లేదా మాక్సిమం 2 సార్లే ఒక పెద్ద మూమెంట్స్ వస్తాయి, రిమైనింగ్ టైం అంతా కూడా సైడ్ వేస్ లో ఉంటుంది. ఆ 1 లేదా 2 సార్లు ఆపర్చునిటీ మిస్ అయిన ట్రేడర్ ఆ 20,000తో ట్రేడ్ చేసే హ్యాబిట్ నుంచి ₹1,00,000 ట్రేడ్ చేసే హ్యాబిట్ కి వెళ్ళిపోయినప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ తన రిస్క్ మేనేజ్మెంట్ అనేది కంప్లీట్ గా పోతుంది. దీనివల్ల ఆ రోజున 40,000 నుంచి 50,000 రూపాయలు మినిమం పోగొట్టుకొని నెక్స్ట్ ఒక 3-4 నెలలు రిగ్రెట్ అవుతూ ఉంటారు. అయితే స్పెషల్లీ బడ్జెట్ రోజున గనక మనం అబ్జర్వ్ చేస్తే మార్నింగ్ 9:15 నుంచి 10 o'clock దాకా బ్రేక్అవుట్ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. చాలా వరకు ఒక బ్రేక్అవుట్ వస్తున్నట్టుగానే అనిపిస్తుంది, కానీ ఫాల్స్ సిగ్నల్ క్రియేట్ చేసి లేదా ఒక ఫేక్ బ్రేక్అవుట్ క్రియేట్ చేసి మళ్ళీ నార్మల్ జోన్ లోకి వస్తుంది. ఎందుకంటే అప్పటికి మనకి ఎలాంటి క్లారిటీ న్యూస్ అనేది రాదు కాబట్టి. తర్వాత 11 o'clock నుంచి 11:30 మధ్యలో లేదా అరౌండ్ 1 o'clock లోపు మార్కెట్ లో ఒక పెద్ద బ్రేక్అవుట్ వస్తుంది. అయితే మార్కెట్ ఓపెన్ అయినప్పటి నుంచి 11-11:30 దాకా చాలా ఫేక్ సిగ్నల్స్ చూసిన ట్రేడర్ ఆ మెయిన్ బ్రేక్అవుట్ ఏదైతే ఉందో అది మిస్ అవుతారు. ఇది గనక మిస్ అయింది అని అంటే ఇక్కడ నుంచి రివెంజ్ ట్రేడింగ్ స్టార్ట్ అయిపోతుంది. కానీ ఆ రివెంజ్ ట్రేడ్ లో వాళ్ళని ట్రాప్ చేయడం కోసమే ఈ బిగ్ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత 11:30 నుంచి 1 మధ్యలో మార్కెట్ మళ్ళీ ఒక షార్ట్ రేంజ్ లోకి మూవ్ అవుతుంది. ఇలాంటి రేంజ్ కంప్రెషన్ జరిగినప్పుడు ఆప్షన్ ప్రీమియమ్స్ అనేవి తొందరగా డికే అయిపోతాయి. ఎప్పుడైతే అలాంటి డికే వచ్చిందో ట్రేడర్స్ కాల్ ఆప్షన్ కొన్నా లేదా పుట్ ఆప్షన్ కొన్నా వెంటనే డబ్బులు నష్టపోతూ ఉంటారు. ఫైనల్ గా బడ్జెట్ స్పీచ్ కానీ ఎలక్షన్ రిజల్ట్స్ కానీ ఒక 2 o'clock కి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత 2:30 నుంచి మార్కెట్ ఆ ట్రెండ్ ని కంటిన్యూ చేస్తుంది లేదా కొన్నిసార్లు రివర్స్ డైరెక్షన్ తీసుకుంటూ ఒక కన్ఫర్మేషన్ ట్రేడ్ ఇస్తుంది. అలాంటప్పుడు మార్కెట్ లో మనకి రియల్ బ్రేక్అవుట్స్ కనపడతాయి, కానీ ఆ రియల్ బ్రేక్అవుట్స్ అనేవి చాలా పెద్దగా ఉండకపోవచ్చు. సో స్పెసిఫిక్ గా బడ్జెట్ రోజున లేదా ఎలక్షన్ రిజల్ట్స్ రోజున మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ లో ఏదైనా 2 పెద్ద మూమెంట్స్ ఉంటాయి. అవి పైకుండొచ్చు లేదా కిందకుండొచ్చు. ఆ 2 సార్లు తప్ప ఇంకొక 20-30 సార్లు మార్కెట్ లో బ్రేక్అవుట్ వస్తున్నట్టు మనకు అనిపిస్తూనే ఉంటుంది, కానీ బ్రేక్అవుట్ రాదు. దీన్ని మీరు మీ మైండ్ లో ఫిక్స్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ 50 times 100 times ట్రేడ్ చేయకుండా జాగ్రత్తగా ఉంటారు. అండ్ కేవలం జాగ్రత్తగా ఉండడమే కాదు, ఇక్కడ మీ రిస్క్ మేనేజ్మెంటే చాలా చాలా ఇంపార్టెంట్. రోజు ఒకవేళ మీరు గనక 20,000తో ట్రేడ్ చేస్తుంటే బడ్జెట్ రోజున లేదా ఎలక్షన్ రిజల్ట్స్ రోజున 10,000తో ట్రేడ్ చేస్తే మంచిది. అయితే యూజువల్ గా ప్రొఫెషనల్ ట్రేడర్స్ కూడా ఇదే చేస్తారు. వాళ్ళు రెగ్యులర్ గా ఏదైతే క్యాపిటల్ తో ట్రేడ్ చేస్తారో ఇలాంటి బడ్జెట్ రోజున
లేదా ఎలక్షన్ రిజల్ట్స్ రోజున 30-50% క్యాపిటల్తోనే ట్రేడ్ చేస్తారు. అయితే మీరు నా లాస్ట్ వీడియో పార్ట్ 1 వీడియో గనక చూస్తే అందులో ఉన్న స్టేట్మెంట్కి ఇప్పుడు చెప్పిన స్టేట్మెంట్కి ఒక కాంట్రడిక్టరీ పాయింట్ దొరకచ్చు. నేను నా లాస్ట్ వీడియోలో బడ్జెట్ అప్పుడు, ఎలక్షన్స్ అప్పుడు మనలాంటి రిటైలర్స్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళు యూజువల్గా ట్రేడ్ చేసే డబ్బుల కంటే చాలా ఎక్కువ డబ్బులతో ట్రేడ్ చేస్తారు అని చెప్పాను. కానీ ఈ వీడియోలో ప్రొఫెషనల్స్ ఏమో వాళ్ళు యూజ్ చేసే క్యాపిటల్లో 30-50% మాత్రమే బడ్జెట్ రోజున, ఎలక్షన్ రోజున యూజ్ చేస్తారు అని చెప్పాను. యాక్చువల్గా ఈ రెండు స్టేట్మెంట్స్ ఆపోజిట్ గా ఉన్నాయి. ఎందుకు ఇలా ఉన్నాయి అనంటే ప్రొఫెషనల్ ట్రేడర్ అనే వాళ్ళు యాక్చువల్ గా వాళ్ళు రిటైల్ ట్రేడర్సే. కానీ ఈ ప్రొఫెషనల్ ట్రేడర్స్ అనే వాళ్ళు రిటైల్ ట్రేడర్స్ లో వాళ్ళ క్యాపిటల్ ని జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకునే ట్రేడర్స్. వీళ్ళకి ఈ రోజు బడ్జెట్ కాబట్టి చాలా ఎక్కువ సంపాదించేయాలి అన్న ఆశ ఉండదు. ఈ రోజు బడ్జెట్ కాబట్టి చాలా ఎక్కువ పోవడానికి ఛాన్స్ ఉంటుంది, పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి అనే నేచర్ ఉంటుంది. ఒక నార్మల్ రిటైల్ ట్రేడర్ కి ప్రొఫెషనల్ ట్రేడర్ కి చాలా పెద్ద డిఫరెన్స్ అదే. చాలా మంది మార్కెట్ లో బిగిన్ అయిన ట్రేడర్స్ అందరూ కూడా పెద్ద మూమెంట్స్ వస్తున్నాయంటే పెద్ద ప్రాఫిట్ సంపాదించొచ్చు అని అనుకుంటారు, కానీ ఆపోజిట్ లో పెద్ద లాస్ రావచ్చు అనే విషయాన్ని మర్చిపోతారు. కానీ ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఎప్పుడు కూడా మార్కెట్ లో పెద్ద మూవ్ వచ్చింది అని అంటే పెద్ద ప్రాఫిట్ రావడానికే కాదు, పెద్ద లాస్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి బిగ్ మూవ్స్ అప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. మార్కెట్ లో మన డబ్బులు గనక పోకుండా ఉంటే ఈ రోజు కాకపోతే రేపు సంపాదించవచ్చు. కానీ ఈ రోజు లాటరీ డే, చాలా పెద్ద ప్రాఫిట్ వస్తుంది అని ఎప్పుడైతే మనం ఎంటర్ అవుతామో ఆ రోజే మనకి డబ్బులన్నీ పోతాయి. అందుకనే ప్రొఫెషనల్ ట్రేడర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఈ ఒక్క రోజే నాకు డబ్బులు సంపాదించడానికి ఆపర్చునిటీ అన్నట్టు ఉండదు. స్పెషల్లీ బడ్జెట్ రోజున లేకపోతే ఎలక్షన్ రిజల్ట్స్ రోజున వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది, లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది, అండ్ ఇన్స్టిట్యూషనల్స్ వాళ్ళ యొక్క గేమ్ ప్లాన్ ని డిఫరెంట్ గా డిజైన్ చేసుకుంటారు. కాబట్టి ఆ రోజున డబ్బులు కాపాడుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఎట్ ది సేమ్ టైం వీళ్ళకి నాలెడ్జ్ ఉంది కాబట్టి మనీ పోగొట్టుకోకుండా కొంతలో కొంతైనా సంపాదించాలి అని చెప్పి క్యాపిటల్ ని తక్కువ చేసుకుని ట్రేడ్ చేస్తారు. కాకపోతే వీళ్ళకి ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే వీళ్ళు యూజువల్ గా ఒక ఆర్డర్ బ్లాక్ ని ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మిడ్ లైన్ లో కాకుండా దాదాపుగా బాటమ్ లైన్ దగ్గర కానీ ఇంకొంచెం కింద గానీ ఎంటర్ అవడం వల్ల యూజువల్ గా నార్మల్ ట్రేడర్స్ యొక్క స్టాప్ లాసెస్ హిట్ అవుతున్నా వీళ్ళ స్టాప్ లాసెస్ ఇంకొంచెం వైడన్ అవుతాయి. కాబట్టి వీళ్ళకి మళ్ళీ మార్కెట్ రివర్స్ అయి టార్గెట్ హిట్ అయినప్పుడు చాలా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఒకవేళ ఈ రోజున 2 ట్రేడ్లు చేసి ఆ 2 ట్రేడ్లు ఫెయిల్ అయ్యాయి అని అంటే ఓకే, ఈ రోజుతో ట్రేడింగ్ ఆపేద్దాం, నెక్స్ట్ రేపటి రోజున చూసుకుందాం అన్న మైండ్ సెట్ తో ఉంటారు. అలా కాకుండా రివెంజ్ ట్రేడింగ్ కనుక స్టార్ట్ చేస్తే ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ కి అండ్ నార్మల్ స్టాక్ మార్కెట్ బిగినర్ కి ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. మార్కెట్ ని హై వాలటిలిటీ డేస్ లో గనక టెస్ట్ చేస్తే పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్స్ చాలా సార్లు ఫామ్ అవుతూ ఉంటాయి. కానీ ఈ పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్స్ చాలా పెద్ద ట్రాప్ అవుతూ ఉంటాయి. అండ్ ఇలాంటి ట్రాప్స్ లో ఫస్ట్ స్టాప్ లాస్ హిట్ అయ్యి తర్వాత టార్గెట్ హిట్ అవడం వల్ల స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ని యూజ్ చేద్దాం అనుకున్న నార్మల్ ట్రేడర్స్ లేదా బిగినర్ ట్రేడర్స్ ఇవి వర్కౌట్ అవ్వవు, దీన్ని యూజ్ చేయడం వల్ల కన్సిస్టెంట్ గా ప్రాఫిట్స్ రావు అని చెప్పి ఇంకొక కొత్త స్ట్రాటజీ కోసం వెతుకుతూ ఉంటారు. కానీ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి అంటే హై వాలటిలిటీ అంటేనే ఆబ్వియస్ గా అందరికీ లాస్ తీసుకురావడానికి జరిగే టైం. అండ్ అలాగే ఒక స్ట్రాటజీలో సక్సెస్ అవ్వడానికి ఎంత ఛాన్స్ ఉంటుందో ఫెయిల్ అవడానికి కూడా అంతే ఛాన్స్ ఉంటుంది. స్పెసిఫిక్ గా ఇలాంటి వాలటైల్ డేస్ లో ఇంకొంచెం ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నా సరే సైకలాజికల్ గా హై వాలటిలిటీ కాబట్టి ఇది ఫెయిల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మార్కెట్ లో మీ క్యాపిటల్ ని కనుక పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉంచుకున్నారు అంటే ఈ రోజు కాకపోతే రేపు ప్రాఫిట్ సంపాదించవచ్చు. హోప్ ఈ వీడియో వల్ల మీరు కొంచెం జాగ్రత్త పడతారు, ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి అన్న ఆశతో ఎక్కువ డబ్బులు పోగొట్టుకోకుండా ఉంటారు అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.